ఇప్పుడు మనకి రైతుల కొనుగోలుకి ఏం చేస్తుంది ప్రభుత్వం నిలదీసి నిరాహార దీక్షలతోనూ రిలే ధర్నాలతోనూ అదరగొట్టి బెదరగొట్టాలి. అవును. రేవంత్ రెడ్డిని ఆడిపోసుకుని ఏంటి చేస్తారు? కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని కలిబడిపోతే పని అయిపోతుంది అన్న కాన్సెప్ట్లో జనాల్ని తయారు చేసేసాడు. వస్తాడు, కుమ్మేశాడు రా, కేసీఆర్ని కుమ్మేశాడు, కేటీఆర్ని కుమ్మేశాడు, హరీష్ రావుని కుమ్మేశాడు అని వెళ్ళిపోగానే వీళ్ళు అదే పీర్ల సాహిబ్ దూపం వేసినట్టు వీళ్ళు చీపురును ఆ పొగాట్టుకుని వచ్చి వీళ్ళు నెక్స్ట్ డే వచ్చి వీళ్ళు దూపం వేసి కొట్టేస్తున్నారు. నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలంగాణలో నేతల మాటలు హద్దులు దాటుతున్నాయా? వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఎందుకంటే ఎవరు ఏ స్థానంలో ఉన్నా ఒక సీఎం మనం ఆ విలువ ఇవ్వాల్సిందే. విమర్శించడం తప్పు కాదు, హద్దులు మీరి విమర్శిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నది భాషకు సంబంధించి వాడే పదాలకు సంబంధించి కూడా గతంలో డిస్కషన్ జరిగింది. నువ్వు ఒకటంటే మేము రెండంటాము అంటూ వరంగల్ రైతు సభలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, సీఎంను పట్టుకొని అన్న మాటలకు సంబంధించి నువ్వు వెధవ అంటే మేము వెధవన్నరా అంటాము అంటూ కాంగ్రెస్ నుంచి వస్తున్న అదే స్టైల్ ఆఫ్ వే అనేది మారట్లేదు. ఎందుకు ఆ జనాల నుంచి వెళ్ళి ఆ వెగటు పుడుతున్నా కూడా నేతలు మారట్లేదు? ఎందుకు ఈ పదాలను వాడితేనే జనాలు వీళ్ళ వైపు అట్రాక్ట్ అవుతారా, లేకపోతే వీళ్ళని పట్టించుకోరా? ఇది పద్ధతి కరెక్టేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు, ఆయన మాట్లాడాలి. ప్రసాద్ సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఏంటి అసలు దీనికి సంబంధించి గతంలో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ. నువ్వు ఇదంటే నేను బూతు పురాణాలు, బూతు మాటలు, వీళ్ళకి ఇది అవసరమా, సబబా అన్నది. మరొకసారి వరంగల్ సభలో కేటీఆర్ గారు ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు మరొకసారి చర్చ జరుగుతోంది. దీని గురించి ఫస్ట్ ఏమంటారు? అంటే ఇక్కడ తెలంగాణ కోటి రత్నాల వేణైనా సరే ఒక భాషకి ఒక సెన్సిటివిటీ అన్నది తెలుగు భాషలో, ఇప్పుడు ఉదాహరణకు చూడు, మంచి మర్యాద ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర వీటిల్లో చూసుకుంటే మనకి రాయలసీమ అండ్ తెలంగాణ సమైక్య రాష్ట్రంలో చెప్తారు కొంత రఫ్నెస్ ఉంటుంది భాషలో. అంటే మీరేం ఊరుకోండి అని అంటే ఊకోరా భయ్ అనేసి అని తెలంగాణలో ఉంటుంది. మళ్ళీ భాయ్ అని ఆప్యాయత ఉంటుంది, ఊకోరా భయ్ అనేసి అని తెలంగాణలో భాయ్ అని ఆప్యాయత ఉంటుంది. కానీ దాన్ని చూసే విధానంలో అవతలోడికి ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు ఏమోయ్ అంటే ఒక ఊర్లో బావా అని అర్థం వస్తుంది. అవును. ఇక్కడ ఏమోయ్ అనేది ఒక సాంప్రదాయబద్ధమైన మర్యాద కింద కొన్ని ప్రాంతాల్లో పరిగణిస్తుంటారు. అవును. ఇప్పుడు సోమరావు ఏమాయ్ అంటాడు చెప్తున్నాడు. సో ఇది ఎంతవరకు అన్న దగ్గర తీసుకునే విధానంలో ఉంటుంది. అలాగా కేసీఆర్ గారు ఒక సర్టన్ సర్కమ్స్టాన్సెస్లో ఒక లాంగ్వేజ్కి వన్నీ తీసుకొచ్చాడు. నేను వన్నీ ఎందుకు చెప్పానంటే ఆంధ్ర రాజకీయాలతో ముడిపడి ఉన్న దగ్గర తెలంగాణకు వివక్ష జరుగుతున్నప్పుడు ఒక రగడ్నెస్తో ఆయన ఎంఫసైజ్ చేశాడు, ఈ భాష మనది, దీంతో వాళ్ళని అటాక్ చేయకపోతే మనకు పని అవుతుంది అన్నది కాన్సెప్ట్ అక్కడ. బట్ కమ్స్ టు తెలంగాణ అది ఏర్పడిపోయిన తర్వాత వచ్చిన ఈ చిన్నపిల్లలతో వచ్చిన తలకాయ నొప్పి ఎక్కువైపోయింది, ముఖ్యంగా కేటీఆర్ అండ్ రేవంత్ రెడ్డి గారితో. రేవంత్ రెడ్డి గారు సాధారణంగా ఎలాంటి మనిషి అంటే ఆయన కూర్చొని కుర్చీ మర్చిపోయాడు. ఆయన ఇప్పుడు ఆయనకి 3 సంవత్సరాల దగ్గర వస్తుంది, ఆయన సీఎం అన్న విషయం మర్చిపోతున్నాడు. మర్చిపోయి ఆయన ఇంకా నేను అపోజిషన్ లీడర్లో కేసీఆర్ని ఎదిరించాలి, నెక్స్ట్ అధికారంలో కాంగ్రెస్ని తేవాలా, తెలుగుదేశం తేవాలా, లేకపోతే బీజేపీతో వెళ్ళిపోతే ఎలాగన్నా ఆంబిగ్యూటీలో కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఆయన. ఓకే. అంచేత ఆ ఫ్రస్ట్రేషన్లో తెలుసో తెలియకో ఎగ్జిక్యూషన్స్ అన్న దగ్గరికి వచ్చేసరికి అవేవి జరుగుతున్నాయి, ఆయన కళ్ళ ముందు కనబడుతున్నాయి, అవేవి జరగట్లేదు. సో ఈ ఫ్రస్ట్రేషన్ ఆయనకి ఎక్కువ లీడ్ అవుతుంది. ఓకే. దాని నుంచి ఏమవుతుందంటే కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని కలిబడిపోతే పని అయిపోతుంది అన్న కాన్సెప్ట్లో జనాల్ని తయారు చేసేసాడు. వస్తాడు, కుమ్మేశాడు రా, కేసీఆర్ని కుమ్మేశాడు, కేటీఆర్ని కుమ్మేశాడు, హరీష్ రావుని కుమ్మేశాడు అని వెళ్ళిపోగానే వీళ్ళు అదే పీర్ల సాహిబ్ దూపం వేసినట్టు వీళ్ళు చీపురును ఆ పొగాట్టుకుని వచ్చి వీళ్ళు నెక్స్ట్ డే వచ్చి వీళ్ళు దూపం వేసి కొట్టేస్తున్నారు. ఈ దూపదీప నైవేద్యాలు రోజు అవసరం మనకి? అంతే కదా. రైతు సమస్యల మీద గలం ఎత్తారు. కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు సూపర్, మీరు నిలబడ్డారు. హరీష్ రావు గారు, కేసీఆర్ పిలిపించాడు, సభ నిర్వహించింది కేటీఆర్ గారు, హరీష్ గారు. కానీ ఆయన రైతుల పట్ల నిలబడండి, ధాన్యం కొనుగోలు పట్ల ప్రెజర్ చేయండి అని చెప్పి స్టార్ట్ చేసింది కేసీఆర్ గారు. అవును. వీళ్ళు వెళ్ళారు, చూసి రమ్మంటే కాల్చి వచ్చే బ్యాచ్ కింద తయారవుతున్నారు. ఇప్పుడు మనకి రైతుల కొనుగోలుకి ఏం చేస్తుంది ప్రభుత్వం నిలదీసి నిరాహార దీక్షలతోనూ రిలే ధర్నాలతోనూ అదరగొట్టి బెదరగొట్టాలి. అవును. రేవంత్ రెడ్డిని ఆడిపోసుకుని ఏంటి చేస్తారు? తప్పుదారి పట్టిపోయింది కదా సమస్య. మెయిన్ పర్పస్ అక్కడ డిఫీట్ అయింది. ఇక్కడ ఓన్లీ లాంగ్వేజ్ మీద రేపొద్దున ఆయన వస్తాడు, మేము ఇక్కడ ఇన్ని కొన్నాం అన్ని కొన్నాం ఇవన్నీ, మళ్ళీ రేపొద్దున ఎక్స్ప్లెనేషన్ వీళ్ళు కూడా కొనింది లేదు, సచ్చిది లేదు. రావు చేస్తే గ్రిల్ చేసే సామర్థ్యం హరీష్ రావుకి కేటీఆర్కి వెన్నతో పెట్టిన విద్య. కానీ వాళ్ళు ఎందుకు డివేట్ అవుతున్నారు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వేసిన ట్రాప్లో పడ్డారు. అంతే కదా. ఇప్పుడు ఈ తపేల ఛానళ్ళు ఉంటాయి, ట్రాప్తోనే కాలక్షేపం చేస్తున్నారు వాళ్ళు.
వాళ్ళు వేసి ట్రాపుల్లో ఇటు తిప్పి అటు తిప్పి సమస్యల్ని పక్కదారి పట్టేయడము ఏంటిది మెయిన్ మాట్లాడాల్సిన అనేక అంశాల గురించి రాకుండా ఈయన ఒకటి తిడితే ఈయన రెండు తిట్టడం ముఖ్యమంత్రిని ఆ సంబోధన చేస్తావా అన్నది ఇవాళ డిబేటబుల్ డిబేట్ ఇప్పుడు అది మనకి రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్ళు, మొక్కజొన్న కొనుగోళ్ళు, గిట్టుబాటు ధర లేదు, టార్పాలను ఇవ్వట్లేదు, అకాల వర్షాలకి చల్లాచెదరైపోతుంది ధాన్యం, మళ్ళు వీటి మీద ఎవరైనా మాడతారేమో అని చూసి దగ్గర అవాకులు చవాకులతో కాలక్షేపం. బూతులు తిట్లదండకాల గురించి మాట్లాడుకోవడం. ఇవేం చేయాలి మనం? ఎటు వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్ళట్లే, కానీ ఎటు వెళ్ళిపోతున్నట్టు భ్రమల్లో ఉండిపోయి ప్రభుత్వాలు మారిపోయినట్టు, ప్రభుత్వం ఏదో వచ్చేసిన తర్వాత వీళ్ళేదో తీసిమార్కాన్ సినిమా చూపిస్తున్నట్టు ఈ కథలతో ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తారు. అది ఎందుకు గ్రహించలేకపోతున్నారు అసలు అంటే ప్రజలు గ్రహిస్తున్నారు, నాయకులు గ్రహించట్లేదు. ఎందుకంటే ఇద్దరూ కాలక్షేపానికే తెరలేపుకుంటున్నారు. తూతుమేమే సినిమాలాగా ఉంది ఇది. నువ్వు తిట్టినట్టు నేను ఏడ్చినట్టు, నేను కొట్టినట్టు నువ్వు ఏడ్చినట్టు. ఇది మాకు అవసరమా? అందుకే కేసీఆర్ గారి డైరెక్షన్లో పనిచేసే దగ్గర కూడా వీళ్ళు సొంత పెద్దలను ఎలగబెడితే వచ్చే దరిద్రమనే చెప్తాను. ఓకే, మార్చుకోకపోతే కష్టమే, ఎవరికి ఇద్దరికీ కష్టమే. ఎందుకంటే ఇప్పటికే ఇంట్లో సొంత కుంబటి వచ్చేసి అదో పెద్ద నష్టం జరుగుతూనే ఉంది. సమస్యల గురించి ఒక మంచి టాపిక్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఏంటి ఈయన ఇచ్చిన ఒక కౌంటర్కి క్యాబినెట్లో ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళందరూ కౌంటర్లు ఇవ్వడం, వీళ్ళకు వీళ్ళ కౌంటర్లు ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్టుకు చేస్తే ఆల్రెడీ దిగ్విజయ్ సింగ్ అనే బుర్ర తక్కువ సన్నాసి చేసిన పనికి అందరూ బలే ఉన్నాం. ఇక్కడ లేని బీజేపీకి ఉనికి ఆల్రెడీ ప్రసాదించేసింది మా కవితమ్మ. ఆ దిక్కుమల కేసు ధర్మం అని ఈ బీజేపీ వాళ్ళకి ఎంట్రీ కుదిరింది. అది వాస్తవం. తెలివి తక్కువతనం ఆఫ్ కవిత, అంతకన్నా ఇంకేం లేదు. ఆ కేసులో చచ్చిందో చేసిందో బతికిందో వాడికి తెలియదు. అది కానీ క్లీన్ చిట్ వచ్చింది ఇప్పుడు, ఇంకే క్లీన్ చిట్ ఇప్పుడు వచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ కి తండ్రికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది, పార్టీకి తండ్రికి జరగాల్సిన నష్టం జరిగిందా లేదా? ఇప్పుడు వచ్చి పకోడి కేబుల్ చెప్తే ఎట్లా లాభం? మళ్ళీ సేమ్ ఆ బీజేపీకి షర్మిలకి ఇచ్చిన ఎజెండా పట్టుకుని వచ్చింది. ఏం చేంజ్ అవ్వలేదు. చే టైం వేస్ట్. వాళ్ళు ఆడవాళ్ళు పెట్టి రాజకీయం చేస్తుంటే వీళ్ళు ఎడేరులో భరిస్తే కోతి 2 పిల్లులు కథ ఆ బ్రెడ్ ఎట్టుకు వెళ్ళిపోయిందా? అదే కథ ఇక్కడ. అంటే నెక్స్ట్ బీఆర్ఎస్ ఉనికి కష్టమైనా మరి? ఎందుకు కష్టం? అక్కడ ఉంది పులి. కేసీఆర్ నిద్రలేస్తే ఎవడూ మిగలరు. ఎక్కడ నీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రజల చుట్టూ తిప్పడానికి నాయకులకి టాస్క్ ఇచ్చాడు. వీళ్ళు ఈ కోతి పనులు 2 రోజులు బహిస్తాడు, 4వ రోజు ఆయన దిగుతాడు డైరెక్ట్గా లైవ్లోకి. దిగట్లేదనే కదా క్యాడర్కి ప్రజలకి బాధ. నువ్వు ఒక్కసారి సభ పెడితేనే అవతల వాళ్ళు ఉలిక్కి పడ్డారు. అయ్యా రా, నువ్వు నిన్ను వదులుకొని మేము బాధపడుతున్నాం అనేసి నా జనాల నుంచి సైన్ వస్తున్నా ఆయన ఇంకా టైం 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 అని వెయిట్ చేస్తుంటే అది ప్రజల నుంచి వ్యతిరేకత అయిపోదా? అవుదమ్మా, కాదు. ప్రజలకు ఉపశమనమే కేసీఆర్. ఓకే, సో ఉపశమనం ఏంటంటే చేతులు పవర్ లేనప్పుడు ఆయన చేయలేడు. పవర్ తథ్యం ఉన్నప్పుడు ఆయన వస్తాడు. ఓకే, అది ఏంటంటే మొమెంటం. ప్రభుత్వ వ్యతిరేకత అనేది మొమెంటం ఫ్లేర్ అయిపోయినప్పుడు ఉపశమనంగా ఆయన బయటకు రావాలి. ఓకే, ఎవరి నుంచి బయటకు వచ్చి టైం వేస్ట్ తప్పేం లేదు. ఓకే, ఈ సందర్భంగా మరి బీఆర్ఎస్ పార్టీకి కానీ కేటీఆర్ హరీష్ రావు గారికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? హరీష్ రావు గారికి మరి నాకు చెప్పే అంత స్థాయి కాదు, కానీ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి ట్రాప్లో అయితే ఖచ్చితంగా పడ్డారు. అది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఆయన ఆ ట్రాప్లోంచి బయటికి రావాలి. ఓకే, టిట్ ఫర్ టాట్ కథలు, దానికి అటాక్ ఈజ్ ద బెస్ట్ డిఫెన్స్ అని రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు డిఫెన్స్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఐఎమ్ ఆల్సో క్యాపబుల్ ఆఫ్ అటాకింగ్ అన్న కాన్సెప్ట్ వెళ్తున్నాడు ఆయన. ఇక్కడ ఏమవుతుందంటే బాణాలు కలిపి కొడుతున్నప్పుడు, ఇప్పుడు బాహుబలి సినిమా మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను. అందులో చూడు ప్రభాస్ అనుష్క కలిపి 8-10 బాణాలు ఒకేసారి వేయడం చూపిస్తారు. అవును, అంటే 10 బాణాలు అట్నుంచి నీకు వస్తున్నాయని అర్థం. ఇక్కడ నీ సామర్థ్యం 10 బాణాలు తిప్పి కొట్టేది అన్నది మాకు తెలుసు, కొట్టగలవని. కానీ యుద్ధం లేకుండా ఎందుకు బాణాలు వేసి కొట్టేస్తున్నావు? రేపు పొద్దున్న జరగబోయే నిజమైన ఎలక్షన్స్ యుద్ధంకి నీ మాటలు చాలా అవసరం. ఖచ్చితంగా పదునైన మాటలు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ పదాలతో కూడిన భావజాలాన్ని మీ తండ్రి మీకు ఇచ్చిన వరం. ఎందుకంటే అది ఎలా అయిపోయిందంటే అహంకారం తగ్గట్లా, ఇంకా ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచి వెళ్ళి వాళ్ళు బయటికి రాలేక మేమే రాజులం అన్న ఇంకా ఆ ఫీలింగ్ అంటారు చూడు. ఇది వాళ్ళకు జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాళ్ళ గారికి ఉన్న మైనస్ ఏంటంటే ఈ స్టిల్ ఇన్ ద ట్రాన్స్. మేము ఓడిపోలేదు, ఏదో ఒక కారణం వల్ల రేవంత్ రెడ్డి అయ్యాడు తప్ప వాస్తవం తెలుసుకోవట్లా. కొన్ని మైనస్లు ఉన్నాయి, అవి సరిదిద్దుకోవాలి అనేసి. మైనస్లు కాదు, అహంకారంకి పోతున్నాడు ఆయన, అంతకని ఏం లేదు. ఓకే, చూద్దాం మరి ఇది ఈ విషయంతోనైనా కొంచెం తేరుకొని సబ్జెక్ట్ ఓరియంటెడ్గా వెళ్ళి ప్రజలకు ఇంకా దగ్గర అయ్యే ప్రయత్నం చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.